లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానముల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న ధ్వని తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియో తెలుసుకొనిది. అయితే ప్రభువు కృతజ్ఞాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబెరియా నుండి వేరే చిన్న ధోనిలో వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న ధ్వనిలకి యేసును వెతకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ దినమునకై మీరు మాకిచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ, అనుదిన వాక్య ధ్యానాలు మీ జీవితాలలో మరి మంచి జరిగిస్తూ ఉన్నాయని నమ్ముచూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాలు ప్రతిదినము మనము దేవుని వాక్యమును ధ్యానం చేయటం ద్వారా, చదువుట ద్వారా మరి ఆయనతో సహవాసము చేసిన వారిగా మనం మారిపోగలము. కాబట్టి ప్రతిదినము ఈ రీతిగా మరి బైబిల్ ధ్యానాలను చేస్తూ ఉండగా మరి ఈ గ్రంథ ధ్యానాలను మరి ఫాలో అవుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేర మీకు నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఈనాటి ధ్యానమును మనం చేద్దాం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచిన జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకున్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ సంభాషణ మరి తిబెరియా సముద్రపు అద్దరిన ఉన్నటువంటి జనసమూహము దగ్గర జరుగుతున్నటువంటి సంభాషణ. వీరు మరి నిన్నటి దినాన్న మనం చూసినట్లయితే మరి అనేక మంది మరి గలిలయ సముద్రపు తీరమున జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 5,000 మందికి ఆహారం ఆయన మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలను మరి 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా మరి 4వ అద్భుత సూచక క్రియను గురించి మనం ధ్యానం చేశాం. నా ప్రియ దేవుని జనాంగమా, అక్కడికి వచ్చినటువంటి ఆ జనాంగమే మరి ఆయనను వెంబడించుటకు, మరి ఆయనను కనుగొనటానికి ఆయనను వెతుకుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. వారు సముద్రపు అద్దరిని, తిబెరియా గలిలయ సముద్ర తీరపు అద్దరిని మరలా వారు వెతకటం ప్రారంభించారు. ఎవరిని? యేసయ్యను వారు వెతకటం ప్రారంభించినప్పుడు ఆయన అక్కడ వారికి కనబడలేదు. మరి ధోనిలు ఆ సముద్రపు అద్దరికి వచ్చినప్పుడు మరి శిష్యులు కూడా కనపడలేదు, యేసయ్య గారికి కూడా కనపడలేదు. కాబట్టి వారు ఏం చేశారంటే ఆ తిబెరియా నుండి వచ్చినటువంటి వేరే చిన్న ధోనులెక్కి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న ధోనిలెక్కి యేసును వెతకుచు కపెర్నహూము దాకా వచ్చారనమాట. అక్కడ సముద్రపు అద్దరిని యేసు ప్రభుల వారిని కనుగొని వారు అంటున్నటువంటి మాట, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, ఆ మాట అన్నటువంటి ఆ జనసమూహంతో యేసయ్య అన్నటువంటి మాట, యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని మరి రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని వారితో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా,
ఇది మనం ధ్యానం చేయవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, యేసు ప్రభుల వారిని మనం ఎలా వెతకాలి? యేసు ప్రభుల వారిని ఎలా వెతికితే ఆయన దొరుకుతారు? ఇక్కడ చూసినటువంటి ఈ జన సమూహము ఆ దినాన్న మరి యేసు ప్రభుల వారిని వెతికినటువంటి రీతి ఏ రీతిగా ఉంది? యేసు ప్రభుల వారిని నిజముగా వెతికారా? యేసు ప్రభుల వారి కొరకు వారు తప్పించిపోయారా? యేసయ్య బోధ వినాలనేటువంటి కుతూహలం వారిలో ఉందా అని మరి మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభుల వారు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు కదా. వారు ఏ రీతిగా వెతుకుతున్నారో ఆయన గ్రహించి వారితో అన్నటువంటి మాట, మరి మీరు సూచనలను చూచుట వలన కాదు గాని మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని ఆయన వారితో అన్నాడు. సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని ఆయన అన్నారు. ఆనాటి జనాంగము యేసు ప్రభుల వారిని ఎందు నిమిత్తము వెతికిందంటండి, తిండి కోసము ఆయనను వెతికిందనమాట. తిండి కోసము మరి రొట్టెలు ఇస్తాడని, మరి విస్తారంగా దయచేస్తాడని, అవి తినొచ్చని ఆనాటి జనాంగము ఆయనను వెంబడించిందని యేసు ప్రభుల వారు చెప్పారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని వెతకాలంటే ఏ మనసుతో వెతకాలి? దేవుని మనస్సు, దేవుని యొక్క బోధ వినటానికి ఆయనను నిజముగా వెతకాలి అంటే ఏ మనసు నీకు ఉండాలి? ఆనాటి జనాంగానికి మరి అట్టి మనసు లేకుండా మరి వ్యర్థముగా ఆయనను వెతికారు. కాబట్టి వారి మనస్సు ఎరిగినటువంటి దేవుడు అన్నాడు కదా, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారు, కానీ సూచనలను మరి ప్రవక్తల మాటలను మీరు గ్రహింపుకున్నారు. నేను చెప్పిన దాని యందు మీరు మనసు ఉంచటలేదు. కేవలం తిండి కోసము నన్ను వెతుకుతున్నారని ఆనాటి జనసమూహాన్ని యేసయ్య అనటానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం లేకపోలేదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు దేవునిని ఎలా వెతకాలి? తిండి కోసమో లేదా నీ సుఖభోగముల కోసమో ఆయనను వెతకకూడదు. ఆయన దొరికి కాలమందు నన్ను వెతకండి అని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పాడని ఎలా పడితే ఆయన అలా వెతికితే ఆయన నీకు దొరకడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా దేవుని వెతుకు వారికి ఆయన దొరకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అనేక కారణాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని వెతికేటువంటి వారు ఎలాగున వెతుకుతున్నారంటే వారి భోగముల నిమిత్తము మరి దురుద్దేశముతో వెతుకుతున్నారు. వారి భోగముల నిమిత్తము దురుద్దేశముతో ఆయనను అడగటానికి ఆయనను వెతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఒకవేళ ఈ విధమైనటువంటి దురుద్దేశముతో మరి నీ యొక్క భోగముల నిమిత్తము మరి నీవు చేసేటువంటి పాప కార్యముల నిమిత్తము ఆయనను వెతికితే ఆయన ఎలా దొరుకుతాడు? కాబట్టి ఆయనను వెతకాలంటే నీకు ఒక అర్హత ఉండాలి. ఆయన ఎలా దొరుకుతారు? ఆయన మాటలు ఎక్కడ లభ్యమవుతాయో అక్కడ ఆయన దొరుకుతాడు కదూ. కాబట్టి తిండి కోసమో ఈ లోక సుఖభోగముల కోసమో నీవు ఆయనను వెతకకూడదు. కాబట్టి ఆనాటి జనాంగము మరి వారి భోగముల నిమిత్తము తిండి కోసము దురుద్దేశముతో ఆయనను అడగటానికి ఆయన దగ్గరికి వచ్చేవారు అనమాట. కాబట్టి అలాగనే ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 37వ వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన వద్ద బొంకిరి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన వద్దకు వచ్చుచున్నటువంటి జనులలో ఏముందంటే అండి, ముఖస్తుతి అనేటువంటిది ఉన్నదనమాట. మరి వారి తమ నాలుకలతో బొంకే మనస్సుతో మరి మనుషుల ఎదుట ముఖస్తుతి చేసేవారు ఉంటారు. అట్లాంటి ముఖస్తుతి చేసే వారిలో మరి దైవ లక్షణాలు ఏ మాత్రమో కనబడవు. అట్లాంటి వారు మరి నాలుకలతో మరి బొంకేటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఈ రోజున దేవుని వెతుకుతూ ఉన్నారు. అట్లాంటి వారికి దేవుడు దొరుకుతాడండి? ఏ మాత్రమును దొరకడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి ఎవరికి ఆయన దొరుకుతాడు? కాబట్టి ఏ మనస్సుతో ఆయనను ఎతకాలి? కాబట్టి ఆనాటి జనాంగము మరి
మరి వారి భోగముల నిమిత్తము మరి దురుద్దేశములతో మరి తిండి కోసము ఆయన దగ్గరికి వచ్చారు, కానీ ఆయనను వెతికారు, కానీ ఆయన వారికి దొరకలేదు. దొరికిన వారికి కావలసినటువంటి ఆ జీవాహారము, ఆ నిత్యమైనటువంటి పరలోక రాజ్యములో మరి నిత్యము మరి ఆకలి అనేటువంటి లేనిది, దప్పిక లేనటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవునిని వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ వారు ఆయనను వెతకలేదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి మొదటి తిమోతికు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, చెడిపోయిన మనస్సు కలిగి ఆయనను వెతుకుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ, నీలో చెడిపోయినటువంటి మనస్సును పెట్టుకొని యేసయ్య నాకు కనబడటం లేదు, నాకు దొరకటం లేదని అంటే అది వ్యర్థ ప్రయాస. కాబట్టి చెడిపోయిన మనసు కలిగి సత్యము నీ అందు నిలిచి ఉండకుండా సత్యహీనులై బ్రతుకుచు ఆయనని వెతికితే ఆయన మీకు ఎలా దొరుకుతాడు? కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ, దైవభక్తి లాభసాధనం అనుకున్నారంటండి. ఆనాటి జనాంగము దైవభక్తి అనేటువంటిది లాభసాధనం అనుకున్నారటండి. దైవభక్తి లాభసాధనమా? ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మరి అనేక మంది ఈ దైవుని మాటలను అమ్ముకుంటున్న వారు కలరు. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ మరి వారి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్న వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. మరి వాక్యము అమ్ముకుంటున్నారా? వాక్యము మరి ఉచితముగా మీకు అందచేయబడింది కదా. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన దానిని ఉచితంగా ఇవ్వమని దేవుడే చెప్తా ఉంటే, వాక్యానికి విలువ కట్టి వెల కట్టి మరి కిలోమీటర్లు దూరమని మరి ఎంత దూరానికి ఎంత మరి వ్యయము అవుతుందని ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అమ్ముకుంటున్న వారు ఈ లోకంలో అనేక మంది కలరు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆనాటి జనాంగము దేవుని ఎలా వెతికారు అంటే, సత్యహీనులై సత్యము వారి యందు ఏమాత్రము లేని వారై ఆయనను వెతికారు. కాబట్టి దైవభక్తి లాభసాధనం అనుకుని ఈ రోజున దేవుని యొద్ద ఉంటున్నామని, దేవుని వెతికామని, దేవుడు మాకు దొరికాడని విర్రవీగుతూ ఈ రోజున మరి వ్యర్థ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు కలరు. కాబట్టి చెడిపోయిన మనస్సు కలిగి సత్యము లేని వారై దేవుని వెతికారు గనుక ఆయనను కనుగొనలేకపోయారు. కాబట్టి ఆనాటి జనాంగము ఇట్టి మనస్సు కలిగి వారు వెతికారు. కాబట్టి యేసు ప్రభులు వారు వారిని హెచ్చరించారు. సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందేట వలననే మీరు నన్ను వెతుకుతున్నారు. కాబట్టి దేవుడు మరి ఏ రీతిగా వెతకాలో మనకు దేవుడు చెప్తా ఉన్నాడు కదా. మరి ఆనాటి జనాంగము వ్యర్థ మనస్సుతో, చెడిపోయిన మనస్సుతో, సత్యము వారి యందు లేకుండా మరి యేసు ప్రభులు వారిని వెతికినట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఆహా, ఎంత చక్కని వాక్యం అండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. వీళ్ళు ఇక్కడ జనాంగము ఎలాంటి జనాంగం అండి? ఆయన జనులట రాదగిన విధముగానే ఆయన దగ్గరికి వస్తారట. ఆయన దగ్గరికి వచ్చి ఆయన జనులైనట్టుకే ఆయన దగ్గర కూర్చుంటారంట, ఆయన మాటలు వింటారంట, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నా ప్రియ దేవుని జనాంగమ, దేవుని వెతికినటువంటి ఆనాటి జనాంగము మరి దేవుని ప్రజలుగానే కనబడతారట. మరి ఆయన సొంత ప్రజలుగానే ఆయన దగ్గర నటిస్తారట. ఆయన మాటలు వింటారంట, ఆయన దగ్గర కూర్చుంటారంట, ఆయన మాటలు వింటారంట, కానీ ఆయన మాటలను అనుసరించి ప్రవర్తింపరు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆనాటి జనులు ఇట్టి రీతిలుగా దేవుని ఎదికారు కాబట్టి ఆనాడు దేవుడు మరి వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. కాబట్టి వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది మరి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తూ ఉంటారు,
కానీ వారి మనసులో ఎదుటివారి ఎడల ద్వేషం, కక్ష, ఈర్ష్య, అనేకమైనటువంటి మత్సరములతో నిండి ఉంటారండి. అట్లాంటి మనుషులు మన 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 మధ్య ఎంతో మంది మనకు కనపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నారు కదా, నా మాటల యందు నమ్మిక ఉంచకుండా, నా మాటల యందు నిలిచి ఉండకుండా వారు మరి వాక్యానుసారముగా ప్రవర్తించరు. అట్టి వారు ఏం చేస్తారంటే నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారంటండి. కాబట్టి వారి హృదయము కేవలము లాభమును అపేక్షిస్తుంది. వారి నోటితో ప్రేమ కనపరిచారు అని అంటే వారి హృదయము లాభాపేక్ష చేత నిండినదని మనం గ్రహించాలి. కాబట్టి ఆనాటి జనాంగము దేవునిని ఎలా వెదకారంటే లాభము చేత తిండి కోసము ఆయనను వెదికినట్లుగా దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒక్క తిండి కోసమే కాదు, ఆనాటి జనాంగము లాభాపేక్ష చేత మరి మరి భోగముల కొరకు ఈ రీతిగా వారి అవసరతల కొరకు దేవుని వెదికారని మరి యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నేను యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు నేను దేవునిని ఎలా వెతకాలి, దేవునిని ఎలా వెతికితే ఆయన మనకు దొరుకుతాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ సత్యముతో, మన పూర్ణ హృదయముతో ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు తప్పకుండా దొరుకుతారు. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఈ చెడ్డ లక్షణాలన్నిటినీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మన భోగముల నిమిత్తము, మరి చెడిపోయిన మనస్సుతోనూ, మరి సత్యహీనత కలిగినటువంటి మనస్సు కలిగిన వారై, మరి హృదయము లాభమును అపేక్షించేటువంటి హృదయముతోనూ, మరి దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు విననటువంటి మనస్సుతోనూ ఆయనను వెతికినట్లయితే ఆయన మనకి ఎప్పటికీ దొరకరండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, దేవునిని ఎలా వెతకాలో ఆయన ఈ రోజున తెలియచేశారు. కాబట్టి నీవు పైన చెప్పిన అవలక్షణాలను విడిచిపెట్టి నీ పూర్ణ హృదయముతో ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతానంటున్నాడు. కాబట్టి ఈ రోజున నీవు దేవునిని ఏ రీతిగా వెతుకుతున్నావు, ఆయన సన్నిధిని ఏ రీతిగా నీవు కూర్చుంటున్నావు, ఆయన సన్నిధిని ఆయన ప్రజలుగా నీవు కూర్చుండి ఆయన బిడ్డగా నీవు ఒకవేళ నటిస్తూ ఉన్నావా, నీ నటన ఆయన ఎరుగుడని అనుకుంటున్నావా? సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు నీవు ఏ రీతిగా వెతుకుతున్నావో ఆయన గ్రహించగలడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, మరి సత్యవంతులై మరి పూర్ణ హృదయముతో ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడని, కేవలము తిండి కోసమో సుఖభోగముల కోసమో ఆయనను వెతకకూడదని దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఏ రీతిగా వెతుకుతున్నావు, ఈ రోజున నీవే పరీక్షించుకునమని ప్రభు పేర మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమున అయా మీ పరిశుద్ధాత్మ ద్వారా అయా మీరు మాకు బోధించిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మిమ్మల్ని వెతుకువారు ఆనాటి జనాంగము మరి భోజనము నిమిత్తము, తిండి కోసము మిమ్మల్ని వెతికినట్లుగా, వారి భోగముల నిమిత్తము మరి వారి అవసరతల కొరకే మిమ్మల్ని వెతికినట్లుగా మేము ధ్యానం చేశాము. అలాగన ఉండకూడదని మరి సత్యమైనటువంటి మనసు కలిగి పూర్ణ హృదయంతో నిన్ను వెతికినప్పుడు మీరు దొరుకుతారని ఈ రోజున సెలవిచ్చారు నాయన. ఇదిగో వ్యర్థముగా ఇంతవరకు నిన్ను నాయన వెతికినటువంటి నీ ప్రజలు ఈ రోజున నాయన ఒక నిర్ణయం చేశారు, ఒక తీర్మానం చేశారు. అయా పూర్ణ హృదయంతో నిన్ను వెతకటానికి వారు అయా తీర్మానం చేసి ఉండగా వారి తీర్మానాన్ని మీరు ఆమోదించమని ఈ రోజున ఎలా వెతకాలో మీరు మాకు క్షుణ్ణంగా తెలియచేశారు. కాబట్టి నాయన ఇదిగో తండ్రి, అలాగున వెతుకుటకు మరి నిర్ణయించుకున్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినపు ఆశీర్వాదాలు అయా మాకును సర్వలోక పరిశుద్ధులకు అనుగ్రహించుమని, ఈ దినం మేము చేసేటువంటి పనులను అయా మా ప్రయాణాలను సమస్తమును దీవించండి. ఏ రీతిగా నీ మిమ్మల్ని ఎతకాలో ఆ రీతిగానే వెతుకుటకు మనస్సును పుట్టించమని, మరి ఏ విధమైనటువంటి ఈ లోకానుసారమైన జీవితం మాలో ఉండకుండా తీసివేసి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.